ప్రియులారా, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ప్రకటించిన అద్భుతమైన ఆలోచనాత్మకమైన అంశాలలో నుంచి మరొక అంశాన్ని మనందరం కలిసి ధ్యానం చేద్దాం. భక్తుల పరిశోధనలో తేలిన ప్రమాద పనిముట్లు. అంశం పేరు మరోసారి, భక్తుల పరిశోధనలో తేలిన ప్రమాదపు పనిముట్లు. ప్రియమైన దేవుని వారలారా, లోకంలో ఎన్నో రకాలుగా పరిశోధనలు కొనసాగుతున్నాయి, మనందరికీ తెలుసు. ఇప్పటికే సుమారుగా 600 పైచిలుకు శాస్త్రాలు లోకంలో పేరెన్నికగన్నవిగా కనబడుతుంటే, ఆ శాస్త్రాలన్నిటి మీద ప్రతినిత్యము ఏదో ఒక మూలన ఏదో ఒక విషయం పైన పరిశీలన చేసేవాళ్ళు, పరిశోధన చేసేవాళ్ళు మనకు కనబడుతున్నారు. అయితే లోకంలో మనిషి ప్రతినిత్యము ఈ 60 ఏళ్ల జీవిత కాలము లేదా ఒక 70-80 ఏళ్ళ ఈ ఆయుష్ కాలంలో సుఖవంతంగా బ్రతకటం కొరకు ఎన్నో వస్తువులను కనుగొంటున్నాడు, ఎన్నో పనిముట్లను కనుక్కుంటున్నాడు. కనుక్కుంటున్న పనిముట్లు అన్నీ కూడా మనిషికి ప్రయోజనకరంగా ఉండటం లేదు. కనుక్కుంటున్న ప్రారంభంలో ఇది చాలా ప్రయోజనకరమైనది అని చెప్పినప్పటికీ కొన్ని సందర్భాలలో ఏదైతే ఇది ప్రయోజనకరమైంది, దీంట్లో మేలుంది, ఇది గొప్పది, ఇది అని ఏదైతే మనిషి ప్రవేశపెడతాడో దానినే మరికొంతకాలానికి లేదు దీంట్లో ఫలానా ప్రమాదం ఉంది అని మళ్ళీ వాళ్ళే చెప్పటము మనం చూస్తున్నాం. అలా మనుషులు ఇప్పటివరకు కనుగొన్నటువంటి కొన్ని పనిముట్లలో ఉపయోగిస్తున్నటువంటి వాటిలో ప్రమాదకరమైనవిగా కనబడుతున్నటువంటివి కొన్ని ఉన్నాయి. దాంట్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, చల్లదనం కొరకు రిఫ్రిజిరేటర్స్ని కనుగొన్నారు, అలాగే ఎయిర్ కండిషనర్స్ కనుగొన్నారు. వాటిని మనము ఏసీలు అని, ఆ తర్వాత కూలర్లని రకరకాల పేర్లతో పిలుస్తున్నాం. మెసేజ్ స్టార్ట్ అవ్వక ముందు అందరి చేతుల్లో కర్చీపులు, పేపర్లు అలా ఊదుకుంటూ కూర్చున్నారు. కారణం ఏంటంటే వేడిగా ఉంది. మిమ్మల్ని చల్లబరచడానికి ఒక ఎయిర్ కండిషన్ ఆన్ చేయగానే అమ్మయ్యా అని కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంటాం. మీకు తెలుసా, రిలాక్స్డ్గా మనకి చల్లటి గాలినిస్తున్నట్టు కనిపిస్తున్నటువంటి ఈ ఎయిర్ కండిషన్లోంచి ఓ ప్రమాదకరమైన వాయువు వస్తుందని మీలో చాలామందికి తెలియదు అనుకుంటా. ఫ్లోరో కార్బన్స్ అని, CFCs అని ఉంటాయి. మనకు చల్లని గాలినిస్తున్నట్టుగానే ఇస్తూ ఫ్లోరో కార్బన్స్ని అవి రిలీజ్ చేస్తుంటాయి. ఓ రిఫ్రిజిరేటర్ మన ఇంట్లో ఓ చల్లదనాన్ని మనకి ఇస్తున్నట్టుగానే అనిపిస్తున్నా దాని వెనకాలంచి ఓ ఫ్లోరో కార్బన్ అనేది వస్తుందన్న విషయం చాలామందికి తెలియదు. అది భయంకరమైన విషవాయువు. అది ఎంత భయంకరమైన విషవాయువు అని అంటే, మానవాళి రక్షణ కొరకు దేవుడు గొప్ప ప్రణాళిక చేసి మనుషులు నివసించేటువంటి భూగోళమైనటువంటి దానిపైన అట్మాస్ఫియర్ని పెట్టాడు. ఈ అట్మాస్ఫియర్కి పైన మరో లేయర్ ఉంటుంది. అలా లేయర్స్ దాటుకుంటూ వెళితే స్ట్రాటోస్ఫియర్ అనేటువంటి ఒక లేయర్ ఉంటుంది. ఆ స్ట్రాటోస్ఫియర్ అనేటువంటి లేయర్లో ఓజోన్ అనేటువంటి ఒక వాయువు ఉంటుంది. అది ఎలాంటిది అని అంటే, భూమికి ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. భూమి మీద అదొక రక్షణ కవచంలాగా ఎలా పనిచేస్తుందంటే, సూర్యుడి నుంచి వచ్చేటువంటి అతి ప్రమాదకరమైనటువంటి అతి నీల లోహిత కిరణాలు, వాటిని UV రేస్, అల్ట్రా వైలెట్ రేస్ అని అంటారు.
ఆ అల్ట్రా వైలెట్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా సూర్యుడి నుండి వచ్చేసి మనిషి మీదే పడ్డాయి అనుకోండి, మనుషులు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి జీవరాశుల మీదే పడ్డాయి అనుకోండి, ఆ జీవరాశుల మీద పడేటువంటి ఆ సూర్యకిరణాల వల్ల, అతినీల లోహిత కిరణాల వల్ల మనుషులకు క్యాన్సర్లు సోకే ప్రమాదం ఉంది. జీవరాశుల జీవన విధానం అనేది చాలా ప్రశ్నార్థకంగా మారిపోయి అవి నాశనానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అక్కడక్కడ ఆ ఓజోన్ లేయర్ అనేది మెల్లిమెల్లిగా అంతరించిపోతుంది. ఆ ఓజోన్ లేయర్లో హోల్స్ అనేవి ఏర్పడుతున్నాయి. అలాంటి ఆ ఓజోన్ లేయరు నశించటానికి కారణాలలో ఒక కారణమే క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటువంటి వాయువులు, విషవాయువులు మనుషులు తయారు చేసినటువంటి రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్ లాంటి యంత్రాల నుంచి వెలువడుతున్నాయి. ఎయిర్ కండిషనర్ మనకు మంచిదే అని మనం అనుకుంటున్నాం, చల్లని గాలిని మనకిస్తుందనే మనం అనుకుంటున్నాం. రిఫ్రిజిరేటర్ మంచిదేనే మనం అనుకుంటున్నాము, కానీ మంచిది అని వాళ్ళు తయారు చేసిన పనిముట్టులో నుంచి ప్రమాదకరమైనటువంటి వాయువులు కూడా వెలువడుతున్నాయి. అంటే మనిషి తయారు చేస్తున్నటువంటి పనిముట్లలో మంచి ఎంత అవుతుందో ప్రమాదము కూడా అంతే ఉంది. మరొక కెమికల్ ఉందండి. మనిషి శాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో దాన్ని విరివిగా వాడడానికి ఇష్టపడుతున్నాడు. దాని పేరే బొటాక్స్. ఈ బొటాక్స్ అనేటువంటి కెమికల్ ఓ ట్రీట్మెంట్లో వాడుతున్నారు. ఎస్పెషలీ చాలామంది అమ్మాయిలు వాళ్ళ ముఖము చాలా అందంగా ఉండాలి, చక్కగా సౌష్ఠవంగా నేను కనబడాలి, అందరికీ నేను ఆకర్షణీయంగా ఉండాలి, వయసు మీద పడుతున్న నా అందము తరిగిపోకూడదు అని బాగా డబ్బున్నటువంటి వాళ్ళు, ధనికులు, ఎస్పెషలీ సినిమా ఇండస్ట్రీలో పనిచేసేటువంటి హీరోయిన్లు కానీ మోడల్స్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ బొటాక్స్ అనేటువంటి ఇంజెక్షన్స్ని తీసుకుంటుంటారు. ఏంటి అసలు ఈ బొటాక్స్ అనేటువంటి ఇంజెక్షన్ ఎలా ఇస్తారు, ఎక్కడిస్తారు అని అంటే, మొహం పైన మడతలు ఏర్పడకుండా దీన్ని ముఖానికి ఇచ్చేస్తుంటారు. చాలామంది ఈ థెరపీ చేసుకోవడానికి ఇష్టపడి ఈ ఇంజెక్షన్స్ తీసేసుకొని ముఖం మీద ఉన్నటువంటి మచ్చలను తీసేసుకోవడానికి 10 ఏళ్ళు నేను ఇంకా యవనంగా కనబడాలి, ఒక 20 ఏళ్ళు నేను ఇంకా యవనంగా కనబడాలి అనుకొని ఆ ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉవ్విళ్ళురుతూ చాలామంది పరుగులు పెడుతున్నారు. కానీ ఆ ఇంజెక్షన్స్ని తయారు చేసినటువంటి మెడికల్ ఇండస్ట్రీ మెల్లిగా చావు కబుర్ను చల్లగా చెప్పింది. ఏంటో తెలుసా? ఏ ఇంజెక్షన్ అయితే ముఖం పైన ఉన్నటువంటి మడతలను తీసేసుకోవడానికి, తొలగించుకోవడానికి వాడుతున్నారో ఆ ఇంజెక్షన్ అనేది ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషము అని చెప్పారండి. రీసెంట్గా సర్వేలో తేల్చేసిన విషయం ఏంటంటే, ఈ ఇంజెక్షన్ అనేది ఎంత ప్రమాదకరమైందంటే ఓ మనిషిని చంపటానికి 0.00007 మిల్లీగ్రామ్స్ బొటాక్స్ అనేది చాలు అని అన్నారు. వాస్తవానికి ఇంజెక్షన్కి 5 ml, 10 ml, 15 ml, 20 ml ఇలా వాడుతుంటారు. డోసేజ్ అవసరతను బట్టి, వాళ్ళకు ఎంత మడతలు ఉన్నాయో దాన్ని బట్టి ఈ డోసుని ఎక్కువగా వాడుతుంటారు. విచిత్రం ఏంటంటే 0.0007 మిల్లీగ్రామ్స్ చాలా తక్కువగా మోతాదులో ఈ బొటాక్స్ అనేటువంటి కెమికల్ ఇంజెక్ట్ చేస్తే చాలు వాళ్ళ ప్రాణము చాలా ప్రమాదంలో ఉన్నట్టే. గాలిలో దీపాన్ని పెడితే అది ఎప్పుడైనా ఏ క్షణమైనా గాలి వస్తే ఎలాగైతే ఆరిపోతుందో వీళ్ళు కూడా ఏ క్షణమైనా ఆరిపోతారు, అంత ప్రమాదకరమైన విషయం అని చెప్పారు. దానితో మేలుందని కొంతకాలం చెప్పి ఆ మేలును ప్రపంచానికి చెప్తున్నారు, కానీ దాని వెనకాల కీడేవైతుందో అది చెప్పటానికి మాత్రం ఇష్టపడరు. ఇది ప్రస్తుతం శాస్త్ర ప్రపంచం చేస్తున్నది. లోకంలోని ఇండస్ట్రీలన్నీ ఇలాగే రన్ అవుతుంటాయి. దాన్ని జాగ్రత్తగా రీసెర్చ్ చేసి కనుక్కుంటే తప్ప అర్థం కావు. మీకు తెలుసా, కొన్ని స్పూన్స్, టీ స్పూన్స్ యొక్క
మోతాదులో బొటాక్స్ని గనక, ఆ టాక్సిక్ మెటీరియల్ని గనక ఒకవేళ మనుషులకు వాడుతున్నాం అనుకోండి, అలా ఒక దేశ జనాభాని చంపేయచ్చట. కొన్ని స్పూన్స్ మోతాదులో ఉన్నటువంటి బొటాక్స్ మెటీరియల్, ఆ టాక్సిక్ మెటీరియల్ వల్ల ఓ దేశ ప్రజల్నే చంపేయచ్చట. అదే ఒకవేళ కొన్ని కేజీల బరువుగా బొటాక్సే కనుక ఉందనుకోండి, దాంతో ప్రపంచంలోని ఆరిన నేల మీద ఉన్నటువంటి జీవరాశులలో మానవాళి లేకుండా చేసేయచ్చు అంటున్నారు. ఎంత ప్రమాదకరం చూసారా? లోకంలో ఇవి చాలా ప్రమాదకరమైనటువంటివి అని కొన్నింటిని గుర్తించారు. మనిషి ఒకప్పుడు కత్తి ప్రమాదకరమైంది అనేవాడు, ఆ తర్వాత కాలాల్లో గన్ను ప్రమాదకరమైంది అని అన్నాడు, ఆ తర్వాత కాలాల్లో బాంబు ప్రమాదకరమైంది అని అన్నాడు, అణుబాంబులు ప్రమాదకరమైనవి అని అన్నాడు, ఇలా న్యూక్లియర్ వెపన్స్ చాలా ప్రమాదకరమైనవి అని అన్నాడు. అలా మెల్లిమెల్లిగా బ్యాక్టీరియాలు ప్రమాదకరము, వైరస్లు ప్రమాదకరము, సూక్ష్మజీవుల్లో ఫలానా ప్రమాదకరం, ఇలా ఒక్కొక్కటి మనిషికి అనుకుంటున్నటువంటి వాటిలో ఇది ప్రమాదకరం అని చెప్తున్నారు. కానీ దేవుడు చెప్పిన ప్రమాదకరమైన పనిముట్ల గురించి కేవలము భక్తులు మాత్రమే పరిశోధన చేసి కనుగొన్నారు. వీళ్ళు ఇప్పటివరకు నేను చెప్పినవి భక్తులు కాదు, అంతా భక్తిహీనుల బ్యాచే చెప్పిందంతా. భక్తిహీనులు చెప్పినటువంటి ప్రమాదకరమైనటువంటి వివైతే భక్తులు చెప్పిన ప్రమాదకరమైన పనిముట్లు ఏంటో తెలుసా? అవి ఎక్కడ దొరుకుతాయి తెలుసా? అవి ఎక్కడో దొరికేవైతే పోన్లే మనకెందుకు అనుకునే వాళ్ళం. కానీ మన జీవితంలో అవన్నీ మనతో ముడిపడి ఉండేటివి అన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ ప్రమాదకరమైన పనిముట్లతో మనకు వాటికి చాలా దగ్గర సంబంధం ఉంది గనుకనే మనం దీన్ని ఒక పాఠంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటది అసలు? భక్తుల పరిశోధనలో తేలిన ఆ ప్రమాదకరమైన పనిముట్లేంటి? ప్రపంచానికి వన్ అండ్ ఓన్లీగా తన మాటలతో శాసించి ప్రపంచానికి మార్గనిర్దేశకం చేసినటువంటి ఒక 33.5 సంవత్సరాలు మాత్రమే శరీరధారిగా ఈ భూమి మీద బ్రతికి కొన్ని వేల సంవత్సరాలు మనం బ్రతికినా మన వల్ల కాలేనిది, మనం సాధించలేనిది ప్రపంచానికి నేర్పించి వెళ్ళిపోయినటువంటి మనందరి అన్నయ్య అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ ప్రమాదకర పనిముట్టు గురించి చెప్పాడు. అదేంటి తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనం చదువుదాం ప్రియులారా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనము. నీ కన్ను చెడినది అయితే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల చీకటి గొప్పది. చీకటి ఎలా గొప్పదవుతుందండి? ఒకవేళ నీలోనున్న వెలుగే గనక చీకటిగా మారిందనుకోండి, అలా చీకటిగా మారినాడు నీలోనున్న చీకటి గొప్పదిగా మారిపోతుంది. నీలో ఉన్న వెలుగు కాస్త చీకటి అవ్వకూడదు. మనందరం వెలుగు సంబంధులం. మన పరలోకమందున్న దేవుడు ఆయన వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నారు. పరిశుద్ధాత్ముడు వెలిగించేవాడు. మనము లోకానికి వెలుగై ఉన్నాం. మన అందరిది వెలుగు బ్యాచ్ అన్నమాట. మనది వెలుగు ఫ్యామిలీ. అలాంటి మనలో ఒకవేళ వెలుగుగా ఉండాల్సిన నీవు చీకటి అయ్యావా? వెలుగే చీకటిగా మారిపోయిందా? ఇంకా చీకటే గొప్పగా ఉంటుంది. ఇంకా చీకటి గొప్పది ఎలా అవుతుంది అంటే పాపమే గొప్పదైపోతుంది. ఇక అప్పుడు పాపం ఎలా గొప్పదవుతుందండి? పాపం ఎప్పుడైనా గొప్పదవుతుందా? పాపం ఎప్పుడు గొప్పదవుతుందో తెలుసా? పైన ఒక లింక్ చెప్పాడు. దేహమునకు దీపము కన్నే. నీ కన్ను తేటగా ఉండిన ఎడల దేహమంతయు వెలుగుమయమైండును. నీ కన్ను చెడినదైతే చెడకపోతే కాదు, చెడినదైతేనే నీ దేహమంతయు చీకటిమయమైండును. అంటే పాపం ఎప్పుడు గొప్పదవుతుందో తెలుసా? పాపం గొప్పగా ఉంటుందా అసలు? ఓసారి ఓ బ్యాచ్ని ఓ భక్తుడు పరిచయం చేశాడు మనకి. ఎలా చెప్పాడో తెలుసా? ఓసారి చూద్దాం. ఆదికాండములో నీ మాట చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము.
మోషే గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నారు దేవుని మాటలని. ఏమని రాశారో తెలుసా? నరుల చెడుతనము భూమి మీద గొప్పది. ఏంటి చెడుతనం ఎలా గొప్పదవుతుందండి? హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఎలా సాధ్యమండి అసలు? చెడుతనము గొప్పగా అవటం ఏంటి? మంచి విషయంలో గొప్పగా ఉన్నారంటే అర్థం ఉంది. ఏంటి చెడుతనంలో గొప్పగా అవటం ఏంటండి? చెడులో కూడా మనిషి గొప్పవాడైపోయాడండి. చెడులో కూడా మనిషి గొప్పవాడైపోయాడు. ఇది ఈనాటిది కాదండి, ఇది చాలా కాలంగా ఉందన్నమాట. మనిషి చెడు విషయంలో గొప్పవాడు ఎలా అయిపోయాడు తెలుసా? మీరు చూడండి, లోకంలో ఎక్కడైనా మీరు గమనించండి, మంచికి రోజులు లేవు అని అంటున్నాం. మనమే అంటున్నాం మంచికి రోజులు లేవండి. చెడిపోయిన వాడిదేనండి లోకమంతా, చెడ్డవారిదేనండి లోకమంతా. ఎవడు చెడ్డగా ఉంటే వాడేనండి రాజు అన్నట్టుగా మారిపోయింది. చిన్న పిల్లలు, ముక్కుపచ్చలారని పిల్లలు ఉంటారు చూసారా? మామూలుగా చిన్న చిన్న వయసులో ఉన్న పిల్లలు, 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయండి వాళ్ళకి, అంతే. ఆ వయసులో ఉన్న పిల్లల్ని వాళ్ళు డ్యాన్సులు నేర్పిస్తుంటారు. కొన్ని టెలివిజన్ షోల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చేటువంటి పాటలు, వీళ్ళు నటిస్తుంటారు చూసారా, వాళ్ళు నాట్యం చేస్తుంటారు చూసారా, వాళ్ళ భంగిమలు ఉంటాయి చూసారా, అవి ఎంత ఆక్వర్డ్గా ఉంటాయంటే మనమే కళ్ళు తిప్పుకోవాలి. అటు మనం చూడాలనిపించని విధంగా ఉంటాయి. వాడికి ఏం తెలుసండి ఆ వయసులో ఉన్నాడు? ఆ వయసులో ఉన్న బిడ్డకి, ఆ వయసులో ఉన్న పాపకి ఏం తెలుసు? పొట్టిగా ఉండేటువంటి కురుచగా ఉండేటువంటి దుస్తులు ఆ వయసులోనే ధరింపజేసి వాళ్ళకి అశ్లీలత అంటే ఏంటో తెలియని రోజుల్లోనే అశ్లీలమైనటువంటి దృశ్యాలు నేర్పిస్తూ చూపిస్తూ వాళ్ళని ఆ విధంగా డ్యాన్సులు వేయిస్తూ ఆ భంగిమల్లో వాళ్ళని పెంచుతున్నారంటే వాళ్ళు దేంట్లో గొప్ప వాళ్ళు అయిపోతున్నారు తెలుసా? వాళ్ళు చెడుతనంలో గొప్ప వాళ్ళు అవుతున్నారు. అలా డ్యాన్సులు చేసిన వాడే ఒకరోజు స్టార్ అవుతాడు. వాణ్ణి అంటారు సూపర్ స్టార్, వాణ్ణి అంటారు ఏ స్టార్ అయినా లోకంలో. వాడు స్టారా? ఎస్, లోకానికి చెడిపోయినడే స్టార్. ఇలాంటి పనికిమాలిన చెత్తను చూపించేవాడే స్టార్, అలా అందులో నటించేవాడే స్టార్, అందులో జీవించేవాడే స్టార్గా కనబడుతుంటాడు. అంటే వాడు చెడుతనంలో గొప్పవాడైపోయాడు. అందుకే వాడికి అవార్డులు అండి. అలాంటి వాళ్ళకి అవార్డులు ఇస్తారు. ప్రభుత్వం వారు కూడా వాళ్ళకే అవార్డులు ఇస్తారు పిలిచి మరీ. చూసారా, చెడుతనంలో లోకం గొప్పదైపోతుంది. ఎప్పుడవుతుందట తెలుసా? ఓ ప్రమాదపు పనిముట్టు గురించి చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఒక ప్రమాదపు పనిముట్టు గురించి చెప్పాడు. ఆ ప్రమాదపు పనిముట్టు ఏదో తెలుసా? నీ దేహమునకు దీపము కన్నే. నీ కన్నే గనక ఒకవేళ తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. ఇన్ కేస్ అలా లేదా, జరగబోయేది ఏంటి తెలుసా? నీ కన్ను చెడిపోతే, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉంటుంది. నువ్వు చీకట్లో ఆరితేరిపోతావు. నువ్వు చీకటి సామ్రాజ్యానికి రాజైపోతుంటావు. ఇక చీకటిని బైబిల్లో దేంతో పోల్చి చెప్పారంటే పాపానికి గుర్తుగా అంధకారము, అంధకార క్రియలు, పాప సంబంధమైనవిగా చెప్పారు. యేసుక్రీస్తు వారు చెప్పిన తన పరిశోధనలో తేర్చి చెప్పేసినటువంటి అత్యంత ప్రమాదకరమైన పనిముట్టు ఏంటనుకుంటున్నారు? కన్నండి. కన్ను గురించి చెప్పాడనమాట. ఆ కన్నును ఏం చేయమన్నాడు తెలుసా? మార్క్స్ వార్త 9వ అధ్యాయము 47వ వచనం చూడండి ప్రియులారా. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 47వ వచనములో, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయుము. కన్నే గనక అభ్యంతరపరిస్తే తీసి పారవేయము. అది చాలా ప్రమాదకరంగా మారిపోయిందని కనిపించిందా? అది అభ్యంతరకరంగా మారిందని కనిపించిందా? అయితే వెంటనే దాన్ని తీసి పారే. అభ్యంతరాలు రాక మానవు అని చెప్పాడండి. ఎవని చేత అభ్యంతరాలు వస్తాయి? ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడట మెడలో తిరగటి రాయి కట్టబడి మిక్కిలి లోతైన సముద్రంలో పడవేయబడితే వాడికి మేలు అన్నాడు. మిక్కిలి లోతైన సముద్రంలో పడవేయబడినప్పుడు తిరగటి రాతినే కనుక వాడి మెడలో కట్టి పాడవేస్తే వాడు బయటకు వస్తాడా? అసలు నెవర్, బయటికి రాలేడు. వాడే ఒకవేళ బయటికి వచ్చే ప్రయత్నం చేస్తాడేమో. అలాంటి వాడు బయటికి రాకూడదంటే వాడి మెడలో తిరగటిని కట్టేసి పంపించండి. ఎలాంటి చోటికి? మిక్కిలి లోతైన సముద్రములు పాడవేయండి. అలాంటప్పుడు వాడికి మేలు. వాడికి ఎలా మేలు జరుగుతుంది? వాడికి మేలు జరగదండి.
ఎలా మేలు జరుగుతుంది వాడికి మేలు జరగదు. కానీ ఎవరికి మేలు జరుగుతుంది తెలుసా అండి? లోకానికి మేలు. వాడు భూమి మీద ఉండటం వల్ల ప్రమాదం. అలాంటి వాడు అభ్యంతరాలు కలిగించేవాడు భూమి మీద ఉండకూడదు. అభ్యంతరాలు వస్తున్నాయంటే వాడి వల్ల అనేక మంది నరకానికి వెళ్తుంటారు. వాడు అభ్యంతరపరిచేటువంటి బ్యాచ్లో ఉన్నాడంటే వాడు ఇంకెవరిని పరలోకానికి వెళ్ళనివ్వడు. అలాంటి వాడు ఈ భూమి మీద ఉండటానికి వెళ్ళలేదు. వాడు మిక్కిలి లోతైన సముద్రంలోనికి వెళ్ళాలా, వెళ్తే మళ్ళీ తిరిగి రాకూడదు, అక్కడే సమాధి అయిపోవాలి వాడు. అభ్యంతరం గురించి చెప్తున్నమాట. మనుషుల గురించి ఆ మాట చెప్పాడు. కన్ను ఒకవేళ అభ్యంతరపరుస్తుందా, సేమ్ థింగ్, దాన్ని పెరికి పారేసేయండి. ద మోస్ట్ డేంజరస్ పార్ట్ ఆఫ్ ద బాడీ అని చెప్తున్నాడండి. ఇవి చాలా డేంజరస్ పార్ట్స్ అంట హ్యూమన్ బాడీలో. ఇవి చాలా డేంజరస్ అంట. దాన్ని పెరికి పారేయండి అంటున్నాడు. ఏంటి తీసి పారేయటం ఏంటండి? ఎవరు తీసి పారేసుకుంటారండి? ఒకవేళ చిన్నగా మసకగా ఏదైనా పొరలు అడ్డుగా వచ్చాయనుకోండి, వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతాం. ఆ పొరలు తీసేసేయండి డాక్టర్ గారు, ఏదైనా ఆయింట్మెంట్ ఇవ్వండి, లేదంటే ఐ డ్రాప్స్ ఏమన్నా ఇవ్వండి, సర్జరీ చేసైనా పర్లేదు, నాకు మంచి చూపు ఉండాలంటేనే కోరుకుంటామే తప్ప ఎవరైనా కన్నును అలా పెరికి పారేయడానికి ఎవరిష్టపడతారండి? యేసుక్రీస్తు వారేంటి ఇలా చెప్పారు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయుము అంటే యేసుక్రీస్తు వారి పరిశోధనల్లో తాను కనుగొన్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పనిముట్టు ఏంటో తెలుసా? కన్ను. అందుకే చెప్పాడండి, ఆయన దగ్గర ట్రైనింగ్ అయినటువంటి మరొక ఆయనండి, అపోస్తలుల్లో అగ్రగణ్యుడిగా కనబడుతున్నటువంటి పేతురు గారు, యేసుక్రీస్తు వారి దగ్గర జ్ఞానం నేర్చుకొని ఆయన రీసెర్చ్ చేశాడండి. కన్ను మీద, కన్ను గురించి ఆయన రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేసి నా పరిశోధనలో కూడా తేలినటువంటి అత్యంత ప్రమాదకరమైనది కన్ను అని చెప్పాడండి. ఏమని చెప్పాడు చూస్తారా? పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరులు కొలుపుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులునయ్యుండి. వ్యభిచారిని చూచి ఎలాంటి కన్నులు కలిగి ఉన్నారట వీళ్ళు? పాపము మానలేని కన్నులు గలవారు, వీళ్ళు శాపగ్రస్తులు అంటున్నాడు. పాపము మానలేని కన్నట. అదేంటండి? అసలు మానవ దేహాన్ని తయారు చేసింది ఎవరు? మనిషికి అవయవాలను ఇచ్చింది ఎవరు? దేవుడే. తల్లి గర్భములో పాలు పోసినట్టుగా పోసి, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టుగా పేరబెట్టి, నరములతోనూ మాంసముతోనూ చక్కగా కప్పి సంధానం చేసి, ఎముకలను పెట్టి చర్మమునిచ్చి, వీటన్నిటి ద్వారా ఇంత గొప్ప నిర్మాణం చేశాడు. కను నిర్మాణం చేసింది ఎవరు అనుకుంటున్నావు? కీర్తనల గ్రంథం 94వ అధ్యాయము 9వ వచనంలో చెప్పారు చూడండి. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 9వ వచనములో, చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. ఏంటి, ఎవరి గురించి చెప్తున్నారు అనుకుంటున్నారు ఈ మాటలన్నీ? ఈ మాటలన్నీ దేవుడి గురించి చెప్తున్నాడండి. 94వ అధ్యాయంలో ప్రారంభ వచనంలో, యెహోవా ప్రతీకారం చేయు దేవా, ప్రతీకారం చేయు దేవా ప్రకాశింపుము అని దావీదు గారు రాస్తున్న మాటలండి ఇవి. దావీదు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్తున్నారు, ఇదిగో కన్ను అనేటువంటిది ఎవరు నిర్మించారో తెలుసా? కన్ను నిర్మించిన వాడు కానకుండునా. ఆయన చూసే దేవుడు, ఆ పరలోకమందున్న దేవుడు ఆయన చూసేవాడు, అందుకే కన్ను నిర్మించాడు. ఆ పరలోకమందున్న దేవుడు వినేవాడు, అందుకే చెవులనిచ్చాడు. అంటే ఆయనకు చెవులు ఉన్నాయి, మనకు చెవులు ఇచ్చాడు. ఆయన కన్నుంది, మనకు కన్ను ఇచ్చాడు. అలాగని మన నేత్రములు దేవుని నేత్రముల వంటివి కావు. ఆయన నేత్రములు నరుల నేత్రముల వంటివి అనుకుంటున్నారా? నో 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 నో, అవి వేరు. ఆ నేత్రములు వేరు. మన నేత్రాలు ఎలాంటివో తెలుసా? మన నేత్రాలకున్న కెపాసిటీ ఏంటో తెలుసా? ఇలా ఓసారి ఇలా మీరు ఓ చెయ్యి ఇలా మూసుకున్నారనుకోండి, ఓ కన్ను వైపు, ఈ కన్నుతో ఏదైతే చూస్తున్నామో మళ్ళీ తెరిచినప్పుడు అంతే చూడగలం మనం. మళ్ళీ కన్ను మూసారనుకోండి, ఒక్క కన్నుతో ఎంతైతే చూడగలమో 2 కళ్ళతో అదే చూడగలము. కానీ పక్షులకి ఇలాంటి గుణం ఉండదండి. పక్షులకు ఎలా ఉంటుంది తెలుసా?
ఈ కన్నుకున్న సైట్ వేరు, ఈ కన్నుకున్న సైట్ వేరు. వాటికి 2 కేంద్రకాలు ఉన్నాయి. ఈ కన్నుకు సంబంధించిన కేంద్రకం వేరు, ఈ కన్నుకు సంబంధించిన కేంద్రకం వేరు. ద్వికేంద్రక దృష్టి ఉంటుంది వాటికి. మనకు మోనో కేంద్రక దృష్టి, ఒకే కేంద్రకము. అంటే 2 కళ్ళు ఒకేలా చూడగలవు. విచిత్రం ఏంటంటే, ఓ కన్ను మూసుకున్నా నువ్వు అలాగే చూడగలవు, కన్ను ఒకటి పోయినా నువ్వు అలాగే చూడగలవు. చాలా అద్భుతమైన కన్ను అండి. అలాగని మనదే అద్భుతం అనుకుంటుంటే దేవుని కన్ను ఇంకా అద్భుతం, మహా అద్భుతం. ఎంత అద్భుతం చెప్పనా? ఆయన పరలోకంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాము. మనకు దేవుడున్న లోకానికి ఎంత దూరమో తెలుసా? ఈ విశ్వాన్ని దాటాలంటే 270 కాంతి కోట్ల సంవత్సరాలను దాటి ప్రయాణం చేస్తూ వెళ్ళాలి. అక్కడున్నాడు. అంత దూరములో పరలోకం 270 కాంతి కోట్ల సంవత్సరాలను ప్రయాణం చేస్తే ఈ విశ్వపంచును దాటుకుంటాము. ఆ విశ్వపంచును దాటి వెళితే అక్కడెక్కడో పరలోకం, అక్కడ ఆయన ఆసీనుడై ఉన్నాడు. అక్కడ ఆసీనుడై ఉన్న ఆయన ఈ భూమి మీద ఉన్న బ్యాక్టీరియాను చూడగలడు, వైరస్లు చూడగలడు. బ్యాక్టీరియా వైరస్లు మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వస్వాన్ని ఏకకాలంలో ఒకే క్షణంలో చూడగలిగే సామర్థ్యం ఆయన కన్నుకుంది. మన కన్నుకు అలాంటిది లేదు. నా వెనకల ఏం జరుగుతుందో నేను చూడలేను, మీ వెనకల ఏం జరుగుతుందో మీరు చూడలేరు. అది మన కన్నుకున్న సామర్థ్యం. మన కన్ను కొంత దూరం చూసి ఆగిపోతుంది. దేవుని కన్ను అలా కాదు. ఎన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలోనైనా దానిని చక్కగా ఎలాంటి లోపం లేకుండా చూడగలదు. ఆయన దృష్టికి కనబడని సృష్టం అంటూ ఏదీ లేదు. అలాంటి ఆయన చేశాడండి మన కన్నుని. అలాంటి ఆయన చాలా అద్భుతంగా చేశాడు మన కన్నుని. మరి ఇంత అద్భుతంగా పరలోకమందున్న దేవుడు మన కంటిని నిర్మాణం చేస్తే ఈ కన్ను గొప్పది కదా? చాలా గొప్పదండి. ఎంత గొప్పదో తెలుసా? నా ముందున్నటువంటి కెమెరాలను చూసారా? ఇలాంటి కెమెరాలు, కొన్ని కోట్ల కెమెరాలు కూడా నా కన్నుకు సరిపోవండి, తెలుసా మీకు? అలాగని మీ కన్నుకు సరిపోవు. మన కన్ను యొక్క నిర్మాణం అంత గొప్పదండి. కోట్ల కెమెరాలను ఒక దగ్గర పెట్టినా అవి మన కన్నుతో సరిపోవండి, సరితూగవు. ఈ కన్నుతో చిన్న చిన్న పురుగులను చూస్తుంటాము, ఈ కన్నుతో చిన్న చిన్న పక్షులు చూస్తుంటాము, ఈ కన్నుతో చిన్న చిన్న గడ్డి పరకలను చూస్తుంటాము, ఈ కన్నుతో పెద్ద పెద్ద మహాకారాల జంతువులను చూస్తుంటాము, ఈ కన్నుతో మహావృక్షాలను చూస్తుంటాము, ఈ కన్నుతో పెద్ద పెద్ద పర్వతాలను చూస్తుంటాము, ఈ కన్నుతో సెలయేర్లను చూస్తుంటాము, జలచరములు చూస్తుంటాము, భూచరములు చూస్తుంటాము, అలా పాకే పురుగులను చూస్తుంటాము, ఎన్నో చూస్తుంటాము. వాటిని చూసిన ప్రతి దాన్ని మన కన్ను ఏం చేస్తుందో తెలుసా? క్యాప్చర్ చేస్తుందండి. మన కన్నుకున్న కెపాసిటీ ఏంటంటే వాటన్నిటిని క్యాప్చర్ చేస్తుంది. అలా చూడగానే ఫోటో తీసుకుంటుంది. అలా ఫోటో తీసుకున్న కన్ను వెంటనే ఎక్కడికి సమాచారం చేరవేస్తుంది తెలుసా? బ్రెయిన్కి ఆ సమాచారాన్ని చేరవేస్తుందండి. అలా మన కన్నుతో చూసిన ప్రతిదీ మన బ్రెయిన్లో నిక్షిప్తమై ఉంటుంది. నెక్స్ట్ టైం చూడగానే నేను మిమ్మల్ని ఎక్కడో చూశానండి, నేను మిమ్మల్ని ఎక్కడో చూశానండి అని అంటుంటావు. చూసావా? ఎలా చూసావో తెలుసా? ఈ కన్నుతోనే. ఆ కన్నుతో చూసినప్పుడే ఫోటో తీసుకొని ఉండుంటావు. అందుకే అది మన బ్రెయిన్లో నిక్షిప్తమై ఉంటుంది. ఈ జీవిత కాలంలో, మీకిచ్చిన ఈ ఆయుష్కాలంలో ఈ కన్నుతో మీరు ఎన్ని చూసి ఉంటారు? ఇలా ఇప్పుడు ఎన్నింటిని చూసి ఉంటారో? నేను మాట చెప్పగానే అది గుర్తొచ్చేస్తాను మీకు. ఏనుగు అనగానే గుర్తొచ్చింది చూసావా? పిట్ట అనగానే గుర్తొచ్చింది చూసావా? ఓ కాకి అనగానే గుర్తొచ్చింది చూసావా? గ్రద్ద అనగానే గుర్తొచ్చింది చూసావా? ఎలా గుర్తొస్తున్నాయి అనుకుంటున్నారు? ఎలా గుర్తొస్తున్నాయంటే ఈ కన్నుతో మనం ఆల్రెడీ చూసాము, చూసిన దాన్ని మన బ్రెయిన్లో నిక్షిప్తం చేసుకున్నాము. ఈ కన్నుకున్న కెపాసిటీ అలాంటిదండి. ఈ కన్నట అమూల్యమైన వాటిని చూసేటట్టు చేసేటట్టు దేవుడు. యోబు గ్రంథం 28వ అధ్యాయము, యోబు గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం చూడండి ప్రియులారా. యోబు గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనము. బండలలో వారు బాటలు కట్టుదురు, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును అన్న మాట చెప్తున్నాడు చూడండి. వారి కన్ను ఏం చేస్తుందట? అమూల్యమైన ప్రతి వస్తువును చూచును అనే మాట ఉందండి. అసలు కన్ను అమూల్యమైన దాన్ని చూడడం అంటే ఏంటి? అమూల్యమైనది అంటే ఏంటి అసలు? అమూల్యమైనది అని దేన్ని అంటారు అసలు? మామూలుగా చాలామంది పుస్తకాలు రాస్తుంటారు. పుస్తకాలు రాసినప్పుడు స్టార్టింగ్ పేజీలో రైటర్స్ ఆ పుస్తకం యొక్క వెల అని రాస్తుంటారు. వెల అని రాసి
కొందరు దానికి ఇంత వెల నేను పెట్టాలి అని అనుకోలేను అని అనుకున్న వాళ్ళు, ఇది చాలా విలువైంది అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, వెల అమూల్యమైనది, మీరు చెల్లించేటువంటి వెల ఇది చాలా అమూల్యమైనది, ఇంత అని చెప్పలేనండి, ఇది చాలా విలువైన సమాచారం అని చెప్పడానికి అమూల్యమైనది అంటాడు. యేసుక్రీస్తు రక్తం గురించి చెప్పడానికి తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు తెలుసా? అమూల్యమైన రక్తము, దానికి మనం ఇంత పెట్టి కొనే రక్తం కాదది, అలాగనే మనం అడిగితే ఇచ్చిన రక్తం కాదది. అప్పుడు వాడాడు అమూల్యమైనది అనే మాట. అమూల్యమైనది అంటే మనము మూల్యము చెల్లించలేనటువంటిది, ఇంత మనము చెల్లించి కొనగలుగుతామని చెప్పలేంది అనమాట. దానికి ₹1,00,00,000 సరిపోతుంది అనలేమన్నమాట. కోట్లు పెట్టినా, కోట్ల రూపాయలు పెట్టినా నువ్వు దాన్ని కొనలేవు. అలాంటప్పుడు వాడే పదజాలమే అమూల్యమైనది. అంటే పరలోకమందున్న దేవుడు నువ్వు అమూల్యమైనవి చూసేటట్టుగా చేశాడట. ఓ మంచు పర్వతం దగ్గరికి వెళ్ళి చూడండి, ఆ మంచు పర్వతాన్ని ఎవడు కొంటాడండి? అసలు ఈ భూమి మీద మంచు పర్వతాన్ని ఎవడు కొనగలడు? ఆ మంచును ఎవరు తయారు చేయగలడు? నీ దగ్గర ₹1,00,00,000 ఉన్న మంచును తయారు చేయగలవా? ఆ మంచును తయారు చేసుకొని నీ కళ్ళతో చూసుకోగలవా? ఆ పరలోకమందున్న దేవుడు తయారు చేసిన అమూల్యమైన వస్తువును నువ్వు చూడగలుగుతున్నావు. ఓ సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి అలా చూస్తుంటే కనుచూపు మేర మొత్తం వాటర్ ఉంటుందండి. ఆ అలలన్నీ చూస్తుంటేనండి ఎవరో ఆ అలల్ని మన కొరకు సృష్టిస్తున్నట్టుగా ఉంటాయండి. ఆ అలలు అలా 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 మన దగ్గరకు వస్తున్నప్పుడు రంగురంగులుగా మిలమిల మెరుపులు అండి. ఆ పైనుంచి పరలోకమందున్న దేవుడు సూర్యరశ్మిని ఆ నీళ్ళ మీద వేస్తుంటే ఆ నీళ్ళకి ఆ అలలన్నీ అలా మెరుస్తూ ఉంటే, దీన్ని ఎన్ని కోట్లు పెట్టి కొనగలం చెప్పండి? ఎన్ని కోట్లు పెడితే మనం తయారు చేయగలం? ఇది మన వల్ల అయ్యేదేనా? ఆ సముద్రాల్లో ఉన్నటువంటి జనచలనం నీ కన్ను చూస్తుందంటే అది ఎలా సాధ్యమైంది అనుకుంటున్నావు? అమూల్యమైనది నీ కన్ను చూస్తుందంటే, అమూల్యమైనది ఆయన తయారు చేశాడు, దానిని కన్ను చూస్తుంది. అమూల్యమైనటువంటి ఆకాశము, అమూల్యమైనటువంటి భూమి, అమూల్యమైనటువంటి భూమి మీద ఉన్నటువంటి ఎడారులు, అమూల్యమైనటువంటి భూమి మీద ఉన్నటువంటి ఆ అడవి సంపద, ప్రతిదీ అమూల్యమైనదే. దానికి ఇంత వెల అని నువ్వు కట్టలేవు, పెట్టలేవు, నీ వల్ల అవ్వదు. అలాంటిదండి దేవుడు చేసింది. అలా చేసిన ప్రతిదాన్ని మనం చూస్తున్నామట. అందులో సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి. బ్యాక్టీరియాలను చూడగలుగుతున్నాం, వైరస్లను చూడగలుగుతున్నాం. అలా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ పెట్టి ఓ స్లైడ్ కింద చక్కగా ఆ స్లైడ్ పైన ఉన్నటువంటి వైరస్ని డిటెక్ట్ చేయగలుగుతున్నావు, ఆ బ్యాక్టీరియాని డిటెక్ట్ చేయగలుగుతున్నావు. అంటే నీ కన్ను అమూల్యమైన ప్రతి దానిని చూడగలుగుతుంది. కన్ను అంటే లైట్ తీసుకోకండి, చాలా యూస్ఫుల్ అండి. మనకు దేవుడు పెట్టిన ఈ కన్ను చాలా విలువైనది. ఆయన తన స్వహస్తాలతో తయారు చేశాడు. మన కన్ను చాలా విలువైంది. మరి విలువైన కన్నును యేసుక్రీస్తు వారేంటి దాన్ని పెరికి పారవేయమని అన్నాడు? ఎందుకు? మరి పేతురు గారేంటి ఇది పాపము మానలేని కన్ను అని అంటున్నాడేంటి? ఎందుకన్నారు వాళ్ళు? వాళ్ళ పరిశోధనలో ఎందుకు అలాంటి విషయాలు బయటకు వచ్చాయి? యేసుక్రీస్తు వారే మళ్ళీ మరోచు అంటాడు, నీ దేహమునకు దీపము కన్ను అని అంటున్నాడు. మరి అది గొప్పగా చెప్తున్నట్టుగానే ఉంది, అలాగని ఇది ప్రమాదకరమైనది పక్కన తీసేయండి అన్నట్టుగా ఉంది. ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అందుకే చెప్పాను, బొటాక్స్ అనేటువంటి కెమికల్ చాలా యూస్ఫులే. వాడుకోవాల్సిన క్రమమైన పద్ధతిలో వాడుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వాడాల్సిన మోతాదులో వాడితే, వాడాల్సిన చోటు వాడితే, ఎక్కడ జాగ్రత్తగా నువ్వు వాడుకోవాలో దాన్ని వాడుకుంటే దాంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తేడా వచ్చిందా, అదే బొటాక్స్ నీ ప్రాణం తీస్తుంది. ఆ బొటాక్సే నిన్ను ప్రాణాలని ఈ భూమి మీద ఉంచకుండా చేసేస్తుంది. నువ్వు వాడుకోవాల్సిన క్రమం నీకు తెలియాలన్నమాట. కన్ను కూడా అంతే అని మర్చిపోకండి. ఆ పరలోకమందున్న దేవుడు నీకు ఇచ్చినటువంటి కన్ను చాలా గొప్పది. ఆ గొప్పనైనటువంటి కన్నును జాగ్రత్తగా వాడుకుంటే వండర్ఫుల్గా నీకు ఉపయోగపడుతుంది. తేడా వచ్చిందా జీవితాన్ని సమాధి చేసేస్తుందండి. ఒక్క కన్ను చాలట, ఒక్క కన్నే. మానవ దేహంలో 500 అవయవాలు అంటున్నారు. 500 అవయవాలు అక్కర్లేదట, ఒక కన్ను చాలంటున్నాడు. ఒక కన్ను చాలు మన జీవితాన్ని సర్వనాశనం చేయడానికి. ఒక ఆయన జీవితంలో మామూలుగా దెబ్బతినలేదండి. తన జీవితము అసలు ఎంత వైభవంగా ఉందంటే చాలా వైభవంగా ఉందండి. చాలా గొప్పగా అనుభవించాడండి. కన్నును అసలు కంట్రోల్ చేయలేదండి. ఈ కన్నుతో ఏం చేయాలో, ఏం చూడాలో, ఈ కన్నులకు విందుగా ఉన్నదంతా చూడండి.
ఎంత చూస్తావో చూడండి, చూస్తూ 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 చూపించాడండి. అలా చూపించిన ఆయన నిజంగా చివరికి వచ్చిన తర్వాత ఆయనకు సంబంధించిన జీవితానికి సంబంధించిన రిపోర్ట్ ఆయన రాశాడు. చాలా నష్టపోయాను నేను. ఆయన ఎవరు తెలుసా? సొలొమోను గారండి. ఏం చేశాడంటే తెలుసా అండి? ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము మొదలు 4వ అధ్యాయం చదువుదాం. 4వ అధ్యాయం 8వ వచనము. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనము. ఒంటరిగానున్న ఒకడు కలడు, అతడికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. ఆయనను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. కన్ను ఎలాంటిదట? ఓ రిపోర్ట్ రాస్తున్నాడండి. జ్ఞాని అయిన సొలొమోను గారు ఆకాశము క్రింద భూమి మీద ఉన్నటువంటి అన్నిటినీ పరిశోధన చేశాడండి. ఆయన తన జీవితంలో దెబ్బతిన్న తర్వాత, తన జీవితంలో నష్టపోయిన నష్టాన్ని భవిష్యత్తులో ఎవరు నష్టపోకూడదని ఆయన తన రీసెర్చ్ సంబంధించినటువంటి రిపోర్ట్ అంతా ఇక్కడ భద్రపరిచి పెట్టాడండి. ప్రసంగి గ్రంథం అంటే తన జీవితంలో తాను పడిపోయి పాపం చేసి చిట్ట చివరిలో దేవుని వైపుకు మళ్ళీ తండ్రి అయిన దేవుని తెలుసుకుని తన జీవితంలో దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని ఇస్తే నేను ఎలా కోల్పోయాను దాన్ని తెలుసుకొని తాను రీసెర్చ్ చేసిన ఆ రిపోర్ట్ని రాస్తున్నాడు. పరిశీలన చేసిన, కేస్ స్టడీ చేసిన దాన్ని ఆ రిపోర్ట్ని పెట్టి చెప్తున్నాడండి. ఏమంటున్నాడు తెలుసా? కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. తృప్తి పొందని కన్ను, తృప్తి పొందని కన్ను. 1వ అధ్యాయం 8వ వచనానికి వచ్చిన తర్వాత ఆ కన్ను గురించి అంటున్నాడు. 1వ అధ్యాయం 8వ వచనంలో చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది అనట. కరెక్ట్గా నేటి సమాజానికి పర్ఫెక్ట్గా సరిపోయే రెఫరెన్స్ అండి ఇది. నేటి సమాజంలో ఉన్న వాళ్ళని చూడండి, చూస్తున్నారు 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 చూస్తున్నారు. అలా చూడటం చేత వాళ్ళ కన్ను అసలు తృప్తి పొందట్లేదు. అసలు తృప్తి లేదు కన్నుకి. ఏం చూస్తున్నారు? జస్ట్ ఓ చిన్న ఇన్స్ట్రుమెంటేనండి, సెల్ ఫోన్. అలా ఇన్స్ట్రుమెంట్ని జస్ట్ ఆన్ చేస్తారు అంతే. అలా ఒక్కసారి కన్నును అక్కడ పెట్టేస్తారా? చూడటం 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 చూడటం. భలే పెట్టారండి పేరు. ఇంటర్నెట్లో ఒక ట్యూబ్ దొరుకుతుంది, దాని పేరే యూట్యూబ్. ఇంటర్నెట్లో ఒక ట్యూబ్ ఉందండి, దాని పేరేంటి తెలుసా? యూట్యూబ్. యూట్యూబ్ యు ఆర్ ఏ ట్యూబ్ అన్నట్టుంది. అది నిన్ను ట్యూబ్గా మార్చేస్తుంది. ట్యూబ్ అంటే ఏంటి తెలుసా? మామూలుగా ఏంటి వెహికల్స్కి ట్యూబులు, టైర్లు ఉంటాయి, అవి తెలుసు మనకి. అంటే ఆ లోపలంతా వ్యాక్యూమ్ అనమాట. ఆ ట్యూబ్ లోపల ఏముంటుందో మనకు తెలియదు. నిజంగా యూట్యూబ్ కూడా ఎలాంటిదంటే మనకు అంత తెలుసు అనుకుంటాం. చిన్నగా ఆన్ చేస్తాం. స్టార్టింగ్ మామూలుగా చెప్తున్న యవనస్తుల గురించి. అలా చిన్నగా ఓ మెసేజ్ చూద్దామని స్టార్ట్ చేస్తారు. మెసేజ్ చూద్దామని స్టార్ట్ చేసి ఇలా ఆన్ చేస్తారు. ఆడ పైన మెసేజ్ నడుస్తుంటుంది, కింద కొన్ని బొమ్మలు కనబడతాయండి. ఆ కింద ఏం బొమ్మలు ఉంటాయంటే, ఫలానా హీరోయిన్ ఫలానా సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో మీకు తెలుసా? ఒకసారి చూద్దాం. ఇలా చిన్నగా నొక్కాడు. ఆ తర్వాత ఇంకా కొందరు హీరోయిన్లు వస్తారు, ఇంకా నొక్కాడు. నొక్కుతున్నాడు 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 నొక్కుతున్నాడు. వెళ్తాడు వెళ్తాడు వెళ్తాడు, ట్యూబ్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అలా ట్యూబ్లోకి వెళ్తున్నాడు 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 వెళ్తున్నాడు. ఈ కన్ను ఇంక చాలా చూసావు ఇప్పటివరకు, ఇంక చాలే అంటుంది. ఎప్పుడైనా అప్పుడప్పుడు మీటింగ్లకు వెళ్ళి ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంటామండి. ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు టైం ఎంతంది చూడడానికని సెల్ ఫోన్ ఆన్ చేసి చూస్తుంటే ఆ టైంలో కొందరు ఇంటర్నెట్లో ఉంటారండి. ఇంకా అప్పటికి ఆల్రెడీ కొందరు నెట్ వాడుతూ అలా చాటింగ్ చేస్తూ. నేను అనుకుంటున్నాను, ఈ దిక్కుమాలిన వాళ్ళకి ఈ టైంలో ఏం పని? అప్పుడు కూడా వాట్సాప్ వాడుతుంటారు, అప్పుడు ఫేస్బుక్లో ఉండుంటారు. ఆ టైంలో ఏం పని నీకు? అప్పుడు రాత్రి 2 అవుతుంటుంది, 3 అవుతుంటుంది, 4 అవుతుంటుంది. అంటే వీడు ఏడున్నాడు? ట్యూబ్లో ఉన్నాడు అనమాట. ట్యూబ్లోకి దించింది అది. అలా ట్యూబ్లోకి దించేస్తుందండి, దించేస్తుందో. చూస్తుంటాడు చూస్తుంటాడు చూస్తుంటాడు, అలా వెళ్తుంటాడు. ఎక్కడొచ్చాడో తెలియదండి. లోపలికి వెళ్ళిపోయాడు కదా, లోపలికి వెళ్ళిపోయి ఎక్కడొచ్చాడో అర్థం కాదు. అలా బయటకు వచ్చేలోపు తెల్లారిపోతుందండి. నీ జీవితం తెల్లారిపోతుంది ఓ రోజు. జాగ్రత్త. పిల్లలకి సెల్ ఫోన్ల విషయంలో జాగ్రత్త చెప్పండి. యవనస్తులారా మీరు జాగ్రత్త. మీ జీవితాన్ని మీరు పాడు చేసుకోకండి. ఈ చూస్తున్న కన్నుకు అసలు తృప్తే ఉండదటండి. నేను ఒక్క విషయం చెప్పాను, మీరు పక్కన ఇంటికి వెళ్ళి నేనేమేమి చూస్తుంటే నాకు తృప్తి లేదని మీరు ఫీల్ చేసుకోండి.
ఎందుకంటే ఒక్కొక్కరికి ఒకటి ఉంటుందండి. అంటే ఒకటే ఉంటుందని చెప్పలేం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అలా నిన్ను నోరెళ్ళబెట్టి చూస్తూనే ఉంటారు. నోట్లోని ఈగలు పోతుంటాయి కానీ నోరు మీరు కొందరు అయితే. అంటే నీ కన్ను అలాంటిది అనమాట. చూయిస్తుంది దింపేసింది నేను అలా లోపలికి తీసుకెళ్తుంది. ఈ మధ్యకాలంలో కొత్త రోగాలు వస్తున్నాయంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే మొన్న చెప్తున్నాడండి. ఏంటి రోగాలు తెలుసా? ఫింగర్స్కి పెరాలిసిస్ వస్తుందటండి. ఫింగర్స్కి మామూలుగా మనకి చేతులకి కాళ్ళకి పెరాలిసిస్ వస్తుందని తెలుసు, మీకు తెలుసా? ఫింగర్స్కి వస్తుందట. అది కూడా ఎస్పెషలీ ఈ బొటనవేలు ఆ తర్వాత చూపుడు వేలుకి వస్తున్నాయట. నేను అడిగాను ఎందుకు వస్తున్నాయంటే ఆయన అంటున్నాడు కదా, అసలు సెల్ ఫోన్లో మనం వాడేది 2 వేలు కదండి ఎక్కువగా. ఐదర్ వాడితే బొటనవేలు లేదా చూపుడు వేలు ఇలా అంటూనే ఉంటారండి. పద ఇలా నెడుతుంటే కొన్నిసార్లు అది కూడా మారం చేస్తుంటుందండి. ఆ ఫోన్ కూడా ఎంతసేపు తిరిగి ఇక్కడ చుట్టూ తిరుగుతుంటే వీడికి ఎలా ఉంటుందంటే గుండె అయిపోతుందేమన్నది అన్నట్టుగా ఇలా నెడుతూ చిరాకులో ఫ్రస్ట్రేషన్లో 2 అవుతుంది 3 అవుతుంది ఇంకా నాకు అవ్వట్లేదు, నేను చూడలేకపోతున్నాను. ఎందుకురా నాయన ఇంత ఘోరమైన వ్యసనం? చూచుట చేత కన్ను తృప్తి పొందు కదే. గ్రేట్ ఫిలాసఫర్ చెప్తున్నాడండి, ద గ్రేట్ సైకాలజిస్ట్ సోలమన్ గారు. ఎవరనుకుంటున్నారు? ప్రపంచంలో ఉన్న మనస్తత్వ శాస్త్రాలకే మూలమైన రీసెర్చ్ అన్నమాట. అంత గొప్పదండి. అన్ని రీసెర్చ్ చేసి చెప్తున్నాడండి. ఎప్పుడు సెల్ ఫోన్ అప్పటికి అసలు కనుగొనేలేదు. అప్పటికి చెప్తున్నాడు మీ కన్ను చాలా ప్రమాదం, ఎందుకంటే నా జీవితంలో అనుభవించి చెప్తున్నాను. ఏం చేశాడట తెలుసా ఆయన కన్నును అసలు కంట్రోలే చేయలేదటండి. ఆయనే చెప్పాడు, నేను చెప్పట్లేదు. 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయము 10వ వచనం చూడండి ప్రియులారా. 2వ అధ్యాయం 10వ వచనము, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. ఆయనే చెప్తున్నాడు రిపోర్టు. ఆయన కన్నట చూసిందట. అలా చూస్తున్నప్పుడల్లా ఆశించిన ప్రతిదాన్ని చూస్తూ పోయాడట. ఉదయకాలం అన్నగారి చేత మంచి పాట విన్నారు. ఆశను గనక నిగ్రహించుకోలేకపోతే ఆశ నిన్ను ఆశల పల్లకిలో ఊరేగిస్తూ ఏ ఊరిలో దింపుతుంది తెలుసా? పాతాళం అనే ఊరిలో దింపుతుంది. అక్కడ సాంగ్ ఒకటి వినబడుతుంటుందండి పక్కన, చాలా సాడ్ సాంగ్ అది. ఏడుస్తూ పక్కనవాడు ఏడుస్తూ ఎదుటివాడు ఏడుస్తూ చుట్టూ ఏడుపు పండ్లు కొరుకుట అలాంటి చోటికి దింపుతుందండి. అక్కడ దింపిన తర్వాత ఆ పాతాళం ముందు చూసావా, ఆ పాతాళానికి జాలి లేదు, దయ లేదు. అందరు ఏడుస్తుంటే వీడు చాలా కాలంగా ఏడుస్తున్నాడు, కొంచెం వీడికి రిలీఫ్ ఇద్దాం, బయటికి వెళ్ళి రాపోరా, కొద్దిసేపు గాలికి తిరిగి రాపోరా అనదు. ఆ పాతాళం అనేది చాలా కఠోరమైనదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్ళన్నీ తెరుచుకుంటాయండి. ఈ భూమి మీద ఉన్నప్పుడు మానవ నేత్రం బాగానే కనిపిస్తుందేమో, కానీ మనోనేత్రాన్ని తెరిచి ఆలోచించండి. మనోనేత్రములకు చాలామందికి గుడ్డితనం వచ్చేసింది. అప్పుడు చెప్పాడండి, బాబు నీ కన్ను చాలా ప్రమాదకరమైంది. నా కన్ను విషయంలో నేను చెప్తున్నానని సొలొమోను గారు అంటున్నారు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా నేను అసలు అభ్యంతరపరచలేదు. నేను నా హృదయమును అసలు ఎప్పుడు కూడా నిర్బంధించలేదు. చూడన్నాను. ఏమేం చూశాడో తెలుసా? వెళ్ళాడట, చూద్దాం ఒకసారి, బాగా మందు తాగుదామని మందు తాగాడట. మందు తాగితే ఇందులో ఏమైనా ఆనందం అన్న మందును చూశాడు, తాగాడు. వేస్ట్ అనుకున్నాడు. ఆ తర్వాత ఇండ్లు కట్టుకుందామని ఇండ్లు కట్టించాడు. ఇది వేస్ట్ అనుకున్నాడు. ద్రాక్ష తోటలు నాటించాడట, అలా శృంగార వనములు వేయించాడట, ఫలవృక్షములు నాటించాడట. అనేక రకాల ఫలవృక్షాలన్నీ పెట్టించిన తర్వాత వాటికి నీళ్లు కావాలి కదా, నీళ్ళ కొరకై నదులను తవ్వించాడట, చెరువులను కట్టించాడట. ప్రయాసపడుతున్నాడు. చేయిస్తున్నాడు. బంగారం పలానా చోటు ఉందంటే తెప్పించండి, తెప్పించేయండి, బాగుంది పెట్టండి. అబ్బబ్బబ్బబ్బా ఏం తెప్పించుకుంటున్నాడు. కన్ను ఇది బాగుందంటే ఓకే కమాన్ తీసేసేయండి, కొనేసేయండి, అక్కడి నుంచి రప్పేయండి, ఇక్కడి నుంచి రప్పేయండి. ప్రతిదీ పశువుల మందులు వచ్చాయట, మేకల మందులు వచ్చాయట, గొర్రెల మందులు వచ్చాయి. ఆయనకున్నదంటూ ఇది తక్కువ ఉందనేది ఏది లేదట. అన్నీ వచ్చాయి, అంతా వచ్చాయి. చివరికి వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకున్నాడట. మామూలు పెళ్ళిళ్ళు కాదు, 1000 వరకు వెళ్ళిపోయిందండి. ఇది సెంచరీ కాదు, ఇక్కడ 1000
1000 అవుట్ అయ్యాడండి. నాట్ అవుట్ అయి ఉంటే మళ్ళీ ఘోరంగా ఉండేది బ్రతుకు. 1000 వరకు వెళ్ళిన తర్వాత ఆయనకు అప్పుడు బుద్ధి వచ్చిందా? ఎంత ఘోరం చూసారా? 1000 మంది భార్యలు ఏంటండి అసలు? 700 మందిని భార్యలుగా చేసుకోవడం ఏంటి? 300 మందిని ఉపపత్నులు ఏంటి? అసలు అది లెక్క చూస్తుంటేనే ఎంత ఆక్వడగా చూసారా మనకి. ఆయన మాత్రం నాలా జీవితంలో ఎవ్వడు చెడిపోకూడదని రాశాడు. మనల్ని చెడిపోమని ఎంకరేజ్ చేయట్లేదని. తప్పండి, తప్పు చేశానండి. నా ప్రయాసం అంతా గాలి కొరకైన ప్రయాసంలా ఉంది. అయ్యయ్యో, నా కన్ను నేను అదుపులో పెట్టుకొని ఉంటే నా జీవితంలో ఇన్ని పాపాలు నేను చేసేవాడిని కాదు కదా. నన్ను నా భార్యలు విగ్రహారాధన వైపుకు మళ్ళించారు, బలిపీఠములు కట్టించారు. నా పరలోకమందున్న దేవుడు నేను చిన్ననాడే ప్రార్థన చేస్తే నాకు జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలును పాలించడానికి బుద్ధి వివేకములు ఇస్తే నేనెంత పని చేశానని తర్వాత బాధపడుతూ ప్రసంగిగా మాటలు రాశాడు. మానవ కోటికి దేవుని మాటే విధి అని. నేను తప్పు చేశానని ఒప్పుకొని చెప్తున్నాడండి మాటలు. నా జీవితంలో నా కన్ను వల్ల నేను చాలా మోసపోయానని చెప్తున్నాడండి. వీళ్ళ తండ్రి అయినటువంటి దావీదు గారి విషయంలో జరిగింది కూడా మీ అందరికీ తెలుసు. ఒక్కనాడు అలా సాయంత్రం వేళ వెళ్ళిపోతూ అలా మేడగది మీద అటు ఇటు తిరుగుతున్నప్పుడు స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూసేశాడు. అంతే, జీవితంలో చాలా భయంకరమైన కష్టాలను కొని తెచ్చుకున్నాడు. చూశాడా? చూసిన తర్వాత కావాలనుకుంటాడు. కన్ను చాలా ప్రమాదం. అమ్మాయిని తెచ్చేసుకున్నారు, ఇంకా రప్పించేసుకున్నాడు. ఆ తర్వాత భర్త అయ్యండి, పెళ్ళి అయిపోయిందంటే భర్త ఉన్నాడంటే ఆ భర్తను చంపించేయటం, ఇంకా పాపం మీద పాపం, పాపం మీద పాపం చేసే భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది. కన్ను పాపము మానని కన్నిది. ఇది చాలా ప్రమాదం. పరిశుద్ధుల పరిశోధనలో తేలిన రిజల్ట్ అండి ఇదంతా. వీళ్ళు స్కాలర్స్, వాళ్ళు దేవునిలో గొప్పగా నిలబడినటువంటి పరిశుద్ధులండి. వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్తున్న మాటలు ఇవన్నీ. ఇదిగో చాలా జాగ్రత్త, మీ కన్నును జాగ్రత్త వాడుకోండి అంటున్నారు. లేదంటే మీ జీవితంలో భయంకరమైన నష్టాన్ని మీరు కొని తెచ్చుకోక తప్పదు. ఓ కన్ను గురించి ఆలోచిస్తుంటేనే మనకు ఎలా సమయం వెళ్ళిపోతుంది. ఇప్పుడు మానవ దేహంలో 500 అవయవాలట. ఈ 500 అవయవాలు మిగతా మీరే రీసెర్చ్ చేయండి. 500 అవయవాల గురించి మీరు రీసెర్చ్ చేయండి. ఈ చేతుల గురించి రీసెర్చ్ చేయండి. చేతుల గురించి దేవుడు చెప్పింది ఏంటి, మన చేతులు చేస్తున్నవి ఏంటి. మీ కాళ్ళ గురించి రీసెర్చ్ చేయండి. అసలు దేవుడు కాళ్ళు ఎందుకు పెట్టాడు, నేనేం చేస్తున్నాను, నా కాళ్ళు ఏం చేస్తున్నాయి, నా నోరుని దేవుడు ఎందుకు ఇచ్చాడు, నా చెవులను దేవుడు ఎందుకు ఇచ్చాడు, అసలు ఈ అవయవాలన్నింటి పరలోకమందున దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఆయన ఇచ్చింది ఎందుకు, నేను చేస్తున్నది ఏంటి, అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో, మనల్ని మనం ప్రశ్నించుకొని ఒక్కసారిగా వీటన్నిటిని పరిశోధన చేయటానికి నువ్వు పూనుకుంటే నీ జీవితంలో నువ్వు అద్భుతాలు చూస్తావు. నువ్వు చాలా డిసిప్లిన్గా మారిపోతావు. నువ్వు జాగ్రత్తగా నీ జీవితాన్ని కట్టుకుంటావు. లేదా నీ జీవితం కుక్కలు చింపిన విస్తరగా మారిపోతుంది. నీ ప్రయాసమంతా ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగానే ఉంటుంది. చాలా జాగ్రత్త ప్రియులారా. కన్ను వాడుకున్నోడికి చాలా గొప్పదే. పరలోకమందున్న దేవుడు అది గొప్పదనే ఇచ్చాడు. ఎందుకు గొప్పదని ఇచ్చాడు అనుకుంటున్నావు? ఇదిగో నాయన, ఈ మంచు పర్వతాలు నేనే చేసినవి, ఇదిగో నాయన ఈ సముద్రాలు నేనే చేసినవి, ఈ ఆకాశం నేనే చేసింది, ఇదిగో ఈ భూజంతువులు నేనే చేశాను, ఈ పండ్లు కాయలు పువ్వులు ఇవన్నీ రంగుల ప్రపంచం ముందు చూసావా, ఇవన్నీ నేనే చేశానని చెప్పటానికి, వెన్నిటినీ నీ కళ్ళతో చూసి అమూల్యమైన వాటినన్నింటి చూసి ఇదిగో ఈ అమూల్యమైనది చేసింది దేవుడు, ఈ అమూల్యమైన దాని కష్టం, దీన్ని సృష్టించడంలో కష్టం ఎవరిదో తెలుసా, దేవుడు దాన్ని చెప్పటానికి, ప్రపంచానికి దేవుని మహిమను వివరించటానికి నీ కన్నునిచ్చాడు, అలా నీ నోరునిచ్చాడు. ఇదేనండి మన అవయవాలు, అందుకిచ్చాడు. కానీ వాటిని జాగ్రత్తగా ఎవ్వరూ వాడట్లేదు. అందరూ వాటిని ప్రమాదకరమైనటువంటి పనిముట్లుగా మార్చేసుకుంటున్నారు. నీ జీవితంలో ఆ ప్రమాదకరమైన పనిముట్లే నీ జీవిత శిక్షకు కారణమవుతాయి. నిత్య శిక్షకు నిన్ను తీసుకెళ్ళేవి ఆ పనిముట్లే. ఇది పనిముట్ట అండి? అవునండి. పనిముట్టు అంటే అర్థం ఏంటి తెలుసా? ఓ సాధనం. పౌలు గారి గురించి ఓ మాట చెప్తూ అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో చెప్పాడు చూడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో 15వ వచనం చూడండి ప్రియులారా. 15వ వచనం ఏమని రాయబడిందండి? ఇదిగో ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట
అన్యజనుల ఎదుట ఏమన్నాడు తెలుసా? అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఎవరు? పౌలు గారు సాధనమై ఉన్నాడట. అంటే పౌలు గారి యొక్క దేహమంతా సాధనమేనా? ఎస్, పౌలు గారి దేహం మాత్రమే కాదు, మనందరి దేహములు కూడా పరలోకమందున్న దేవునికి సాధనాలుగా వాడబడాలని ఇవ్వబడ్డాయి. ఏ సాధనం తెలుసా? నీతి సాధనములుగా వాడబడాలని. అంటే మన కన్ను ఒక నీతి సాధనముగా, మన చెవులు ఒక నీతి సాధనముగా, మన నోరు ఒక నీతి సాధనముగా, అలాగే మరో ప్రమాదకరమైనటువంటి అవయవమే నాలుక. అయితే ఈ నాలుక గురించి కూడా చెప్పారండి, బాబు జాగ్రత్త, నాలుకను కంట్రోల్ చేసుకోండి. యాకోబు గారు అయితే నాలుక గురించి అన్నారు, నాలుక ఇది అగ్ని వంటిది అని అన్నాడు. పౌలు గారు తన పరిశోధనలో నాలుక గురించి చెప్పాడు, ఇది కొరుకుడు పుండు వంటిది అని అన్నాడు. ఆ కొరుకుడు పుండులాగా ఎవరు ప్రాకారో తెలుసా? హ్యూమనైన్, ఫిలేతు, అలెగ్జాండర్ అనేటువంటి వారు సంఘములో ఒక కొరుకుడు పుండులాగా వారి మాటలతో ప్రాకింపజేశారు, అనేక మందిని నాశనం చేశారని చెప్పారు. అగ్నితో యాకోబు గారు పోల్చడంలో ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? ఈ అగ్ని నాలుక చాలా ప్రమాదం, అనేక మంది జీవితాలను కాల్చేస్తుంది. ఇలా భక్తుల పరిశోధనలో ప్రమాదకరమైన పనిముట్లుగా తేల్చి చెప్తే పరలోకమందున్న దేవుడు నోటిని ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ మాట చెప్పి ముగించేస్తాను. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము ప్రారంభవచనం. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము ప్రారంభవచనం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయువాని కలము వలెనున్నది. ఏంటి? కోరవ కుమారులు రచించినటువంటి దైవ ధ్యానములో ఎంత అద్భుతమైన మాట రాస్తున్నారో తెలుసా? నా నాలుక త్వరగా రాయువాని కలము వలెనున్నది. అంటే మన నాలుకను మనకెందుకు ఇచ్చాడు? మన నాలుక మంగళ కత్తిలా అనేక మంది జీవితాలను నాశనం చేయడానికి కాదు. మన నాలుక అనేక మంది జీవితాలను పొడి చేయడానికి కాదు, అనేక మంది జీవితాలను కూల్చేయడానికి కాదు. బిలాము అనేటువంటి వాడు ఒక బోధ చేశాడండి ఇశ్రాయేలీయులకు. బాలాకుకు నేర్పించాడు ఆ బోధని. ఏమని నేర్పించాడు తెలుసా? నేను శపిస్తున్నా, దేవుడు ఆశీర్వచనంగా మార్చేస్తున్నాడు కనుక అయితే బిలాము అనేటువంటి నేను మంచి మాట చెప్తాను, బాలాకు వెళ్ళు, నీ ప్రజలైనటువంటి ఈ అమ్మోనీయులు ఉన్నారా, వీళ్ళందరిలోంచి మోయాబీలు, క్షమించండి, మోయాబీలు ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఈ మోయాబు అందరినీ ఇశ్రాయేలు ఉన్నటువంటి ప్రాంతానికి పంపించి వ్యభిచారాలు చేయించు. ఇశ్రాయేలీల పాలెంలోనికి పంపించి వ్యభిచారాలు చేయించు. అలా వ్యభిచారాలు చేస్తుంటే నీ చేతికి పనక్కర్లేదు, నా చేతికి పనక్కర్లేదు. వెరీ సింపుల్. పరలోకమందున్న దేవుడే కోపముతో తన పిల్లని చంపుకుంటాడు. ఇది బిలాము బాలాకుకు నేర్పిన బోధ, కుట్రపూరితమైన బోధ. అదే చేశాడు బాలాకు. మోయాబు స్త్రీలను పంపించేశాడు. ఈ మోయాబురాన్లు వెళ్ళిపోయారు, ఇశ్రాయేలు నివసించేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలులను వ్యభిచారంలో దింపేశారు. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు దేవుడు చేయకూడదు అని చెప్పినటువంటి వ్యభిచారం చేయటం స్టార్ట్ చేశారు, దేవుడికి కోపం మండింది. దేవుడికి కోపం మండిన వెంటనే పరలోకమందున్న దేవుడు వాళ్ళని వధించటం స్టార్ట్ చేశాడు. అలా ఒక్క దినముననే 23,000 మంది చచ్చిపోయారు. అలా ఇంచుమించుగా తెగులు చేత 24,000 మంది చచ్చిపోయారు. దేవుడే తన సొంత పిల్లల్ని చంపుకునేటట్టుగా బిలాము తన నోటిని వాడాడు. మన నోరు ఎలాంటిది తెలుసా? మన నాలుక ఎలాంటిది తెలుసా? చాలా అద్భుతమైందటండి. ఎంత అద్భుతమైంది తెలుసా? నా నాలుక త్వరగా రాయు అని కలం వలెనున్నది. ఎలా త్వరగా రాయటం అంటే, కొందరు ఆ మెసేజ్ చెప్తుంటాము, టక 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 చాలా స్పీడ్గా రాస్తుంటారండి. వాళ్ళ చేతిలో కలం ఉంటే చాలండి, చాలా స్పీడ్గా రాస్తుంటారు. అంటుంటారు, ఏంటి నాకు ఈ కలము బాగా అచ్చొచ్చిందండి, ఈ పెన్నుతో నేను చాలా రాయగలనండి. కలం అంటే పెన్ అండి. ఈ పెన్తో నేను బాగా రాస్తానండి. అంటే మన నాలుకతో కూడా మనం రాయాలట. ఏం రాస్తావు? హృదయం అనే పలకల మీద దేవుని మాటల్ని రాయాలి. యవనస్తులారా, మీ చేతిలో పెన్నును చూసావా? ఆ పెన్నును పనికి మాలిన చెత్త చిత్తు కాగితాల మీద ఏదోదో రాయడానికి వాడుంటారేమో. మీ నాలుక అనేటువంటి కలాన్ని వాడండి. ఈ సెమినార్ ద్వారా నేర్చుకొని వెళ్ళండి. ఇదిగో నా నాలుక అనే కలముతో ఇప్పటి నుంచి నేను దేవుని మాటలను రాస్తాను. ఎక్కడ? హృదయం అనే పలకల మీద రాస్తాను.
హృదయం అనే పలకల మీద రాస్తే ఇంకా అది ఎవడు చెడిగిపోకుండా రాస్తాను. ఇప్పటి నుంచి నేను దేవుని మాటలు చెబితే అలా త్వరగా రాయువాని కలంలా రాస్తాను. అది కూడా లేట్ చేయను, స్లోగా వెళ్ళను, క్విక్గా రెస్పాండ్ అవుతాను. ఇప్పటి నుంచి నేను ప్రసంగం నేర్చుకుంటున్నానా, అయితే నేను ఇంకెవరికో చెప్పాలి, ఎవరికో దీన్ని అందించాలి, అలా నేను పని చేయాలి. ఎందుకంటే రేపేమి సంభవించునో నీకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి వంటిది మన ఆయుష్కాలం. అలాంటి ఆయుష్కాలంలో నువ్వు చాలా స్పీడ్గా పనిచేయాలి. ఈ రాత్రి ఒకవేళ నీ గుండె ఆగిపోతే రేపు వాక్యం చెప్దామనుకున్న నీ జీవితం ఏమైపోవాలి? నీ మాటలు నీతో సమాధి అయిపోకూడదు. నీ నాలుక ఓ కలములా వాడబడాలి. ఇప్పుడు అందుకే నేర్చుకుంటున్న మీరు మీ నాలుక కలములా వాడబడాలంటే, నీ నాలుక నుండి మాట రావాలంటే నీ హృదయంలో వాక్యము నింపాలి. అదేనండి ఈ సెమినార్లో మనం చేయబోయేది అదే. మీరందరూ కూడా నింపుకోవాల్సింది అదే. హృదయం నిండి ఉండు, దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. బాగా హృదయాలు నింపండి, వాక్యముతో నింపుకొనండి, బాగా డిసిప్లిన్గా నింపుకొనండి. మీ జీవితంలో మీ నాలుకను ఒక చక్కగా త్వరగా రాసే కలములా వాడండి. రాశాడండి పేతురు గారు, అలా రాశాడు. అనేక మంది హృదయాల మీద రాస్తుంటే అలా 3000 మంది వచ్చారు. పేతురు గారు, అయ్యా ఇప్పటివరకు జరిగిన తప్పేదో జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటారు అనగానే, ఓకే వెరీ గుడ్ డిసిషన్ తీసుకున్నారు. రండి, కమాన్, యేసుక్రీస్తునామమున మీరు బాప్సం పొందాలయ్యా, రండి బాప్సం ఇచ్చేస్తాను. బాప్సం ఇచ్చారండి. 3000 మంది అండి. పేతురు గారి నాలుక అనేటువంటి కలముతో 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఆ తర్వాత 5000 మంది చేర్చబడ్డారు. ఆ తర్వాత అసంఖ్యాకంగా ఇంకా చేరుతూనే ఉన్నారు. సంఘము అపరిమితంగా ప్రబలటం స్టార్ట్ అయిపోయింది. పేతురు గారి యొక్క నాలుక అంత అద్భుతంగా కలములా పనిచేసింది. ఆ నాలుకతో జీవితాలను కూడా కూల్చొచ్చు బిలాములా, కానీ పేతురు గారు అలా కూల్చలేదు. యోనా గారు ఇలాగ ఒక రోజు ఏం చేశారు తెలుసా? దేవుడు చెప్పమన్నట్టుగా వెళ్ళిపోయాడండి. నినివే పట్టణానికి వెళ్ళిపోయి వాక్యం ప్రకటిస్తుంటే 1,20,000 మంది మార్పు చెందారు. 1,20,000 మంది. మామూలు విషయం అనుకుంటున్నారా? చాలా బాగా రాశాడండి, వండర్ఫుల్గా రాశాడండి. కొందరు రాస్తేనండి మనం చూడాలనిపించేటట్టుగా రాస్తారండి. భలే రాశారండి మీరు, చాలా ముద్దుగా ఉందండి మీ హ్యాండ్ రైటింగ్, వావ్, మళ్ళీ చూడాలనిపిస్తుందండి మీ హ్యాండ్ రైటింగ్. అలా బాగా రాయండి, చక్కగా రాయండి. మీ నాలుగుతో చాలా ముచ్చటగా ఉండేటట్టుగా హృదయం అనే పలకల మీద రాయండి. మనకిచ్చినటువంటి కళ్ళు చాలా అద్భుతమైన అవయవాలు, మనకివ్వబడినటువంటి నోరు, నాలుక అద్భుతమైనవి, చెవులు చాలా అద్భుతమైనవి. ఇవి లోకంలో ఎవ్వరూ తయారు చేయలేని అంత అద్భుతమైనటువంటి అవయవాలను పరలోకమందున్న దేవుడు మనకిచ్చి వాటిని జాగ్రత్తగా వాడుకోండి అంటే వాడుకోలేట్లే, దాన్ని గాలికి వదిలేస్తున్నారు. అలా వదిలేయటం వల్లనే కన్నును కంట్రోల్ చేసుకోకపోవటం వల్లనే, నోటిని కంట్రోల్ చేసుకోకపోవటం వల్లనే మన జీవితాలు చిత్తుగా మారిపోతున్నాయి. నరకానికి మనల్ని తీసుకెళ్తున్నవి ఆ ప్రమాదపు పనిముట్లే. ఈ పనిముట్లని పరలోకమందున్న దేవుని పనిలో జాగ్రత్తగా వాడుతారో లేదా నరక పాత్రలు అయిపోతారో మీరే నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మమ్మను కన్ను మా తండ్రి దేవా, మీరిచ్చిన ఈ ఆయుష్కాలం ఎంతో విలువైంది ప్రభువా. మీరిచ్చిన అవయవాలు ఎంతో విలువైనవి తండ్రి. మీరు కష్టపడి మీ స్వహస్తాలతో నిర్మాణం చేసినవి ప్రభువా. ఇంత గొప్పగా మీరు నిర్మాణం చేస్తే మీరు ఎందుకు ఇచ్చారో తెలుసుకోకుండానే ఈ అవయవాలను లోకమాయలో పడిపోయి నేత్రాశలో, శరీరాశలో, జీవపు డంబాల్లో మునిగి తేలుతూ పాపానికి బానిసలుగా మార్చేసి, ఇదిగో తండ్రి, పాపానికే పనిముట్లుగా ఈ అవయవాలను మార్చేసి అనేక మంది మీకు అన్యాయం చేస్తున్నారు. వారు అన్యాయం అయిపోతున్నారు ప్రభువా. కొందరినైనా మీ వైపుకు మళ్ళించాలన్న మంచి ఆలోచనతో మీ కుమారుడు వెంకటేశ్వర్ సార్ గారు, ఆయనకు అనేక మంది సహకారులుగా మీ పిల్లలందరూ కలిసి ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తండ్రి. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది మీ ప్రియైన పిల్లల్ని మీ కొరకు బలపరచాలి, స్థిరపరచాలి, వారిని పరలోకం చేర్చాలన్న ఆశతోనే మేమందరం ఇదిగో తండ్రి ఈ ప్రయత్నం చేస్తుండగా మా ప్రయత్నం సఫలీకృతం చేస్తారనే ఆశతో మీ సన్నిధిలో పనిచేస్తూ మీ మాటలు అందిస్తూ ఉన్నాం. మీరిచ్చినటువంటి చక్కటి వాతావరణాన్ని బట్టి, మహత్తర భాగ్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు నాయన. మీ కుమారులు మా అన్నయ్య గారు సురేష్ అన్నయ్య గారు మాట్లాడడానికి సిద్ధపడి మీ సన్నిధిలో ఉండగా మీ కుమారునికి సమయోచితమైన జ్ఞానమునిచ్చి మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన విలువైన సంగతులు మీ కుమారుని నోటి ద్వారా పలికించి మమ్మల్ని అందరి బలపరిచి స్థిరపరచమని ప్రాధేయపడుతూ
మా ప్రభువును మీ ప్రియకుమారుడనైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.